తరఫు నుంచి ఏర్పాటు చేసిన వనభోజనం కార్యక్రమం మన రాజేంద్రనగర్ డిపోలో జరిగింది. దీనిలో పాల్గొనడానికి నేను మన ఈడీ కృష్ణకాంత్, మన ఆర్ఎం వరప్రసాద్, మన సిబ్బంది అందరూ కూడా రావడం చాలా సంతోషం అనిపించింది. మనము యాజమాన్య తరఫు నుంచి మొత్తం మన 97 డిపోలో ఒక 3వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా వనభోజనం 2 దఫాగా ఏర్పాటు చేయడం జరిగింది. మన సిబ్బంది కొన్ని నెలల నుంచి చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా గత నెల 9 నుంచి స్టార్ట్ అయిన మహాలక్ష్మి తర్వాత కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు ఒక ఉల్లాసాన్ని నింపడానికి, ఒక ఉత్సాహాన్ని నింపడానికి యాజమాన్యము ఈ వనభోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం కూడా ఎందుకంటే ఇది ఒక మంచి వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఇది ఎందుకంటే మన కల్చర్ కూడా బాగా సూట్ అవుతుంది. సో అందరు కూడా కలిసిమెలిసి ఒకసారి మన సాధక బాధం పంచుకోవడము, కొన్నిసారి వాళ్ళు కూడా ఇన్ఫార్మల్గా ఒకసారి డిస్కస్ చేయడానికి ఇది ఒక మంచి వేదిక. సో ఈరోజు ఇక్కడ పాల్గొనడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఉంది ఆల్మోస్ట్ దాదాపు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 7 కోటి మహిళలు ట్రావెల్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మన సిబ్బందితో ఇక్కడ మాట్లాడినప్పుడు, ముఖ్యంగా మన కండక్టర్స్తో మాట్లాడినప్పుడు ఇంకా చాలామంది మన ఐడి కార్డు లేకుండా వస్తున్నారు, జెరాక్స్ లేదంటే కలర్ జెరాక్స్ తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలిసింది. వాళ్ళకి తెలిసి వచ్చి మన వాళ్ళతో కూడా బాగా వాద వివాదం చేస్తున్నారని చెప్పి తెలిసింది. మహిళలందరూ కూడా కోరుతున్నాను, ఆడపిల్లలందరూ కూడా కోరుతున్నాను, 3rd జెండర్ వాళ్ళకు మీరు వచ్చే ముందు మీ ఆధార్ కార్డుని తీసుకురావాల్సింది ఒరిజినల్, లేదంటే మీకు టికెట్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా చాలామంది వస్తున్నారు, ప్లస్ పాత ఫొటోస్ కూడా తీసుకొస్తున్నారు, కొంతమంది తారుమారు కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే బాగా రష్ ఉండడంతో మన సిబ్బంది కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మళ్ళీ ఇంకోసారి అందరూ కూడా ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొచ్చి మా బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి సార్. అదే దాడులు ఎక్కడెక్కడ దాడి జరిగినా మన పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ దాడి జరిగినా వాళ్ళపైన మనము కేసు కట్టడం జరిగింది. కొన్ని చోట్ల అరెస్ట్ కూడా చేశాను. మళ్ళీ కొంత చోట్ల కూడా వాళ్ళపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.